ప్రసన్నలతో కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము ఒక లడ్డు చేసుకుందాము. చాలా ఆరోగ్యకరమైన లడ్డు ఇది. దీన్ని గోందు లడ్డు అంటారు. దీనికోసం నేను ఒక హాఫ్ కప్పు గోందు తీసుకున్నాను. ఇది అన్ని షాపులలో దొరుకుతుంది, మనము రేషన్ తీసుకునే సామాన్లు దాంట్లో. ఇది గోందు అండి. ఇది వేయగానే ఒక స్పూన్ నెయ్యి వేసి ఇది వేసాను. ఇది మన పాప్కార్న్ లాగా పొంగుతుందన్నమాట. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. కాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఉంటే ఇది తింటే పోతుందన్నమాట. చాలా మంచి ఆహారం ఇది. దీన్ని మనము వేపుకోవాలి మీడియంలో పెట్టి. ఇది మనకు పాప్కార్న్ లాగా ఉబ్బిపోతుందన్నమాట. చూసారా, ఇలా మనము కలుపుతూ ఉంటే దానికదే పొంగుతుంది. కొద్దిగా పొగ కూడా వస్తుంటుంది, ఎందుకంటే ఇది మనము పొంగుతుంది కాబట్టి కొద్దిగా దీంట్లో ఎక్కువ పొగ వస్తుంటుంది. చూసారా, ఇలా కొద్దిగా నిదానంగా దీన్ని వేపుతూ ఉంటే పొంగుతుంది. ఇది పాప్కార్న్ లాగా. ఈ లడ్డు చాలా ఆరోగ్యకరమైనది, స్త్రీలకు ఎంతో మంచిది. ఇది రోజు ఒకటి తింటే మనకు ఏమన్నా బాడీ పెయిన్స్ వీక్నెస్ ఉంటే కూడా పోతుంది. చూసారా, ఇలా ఉబ్బుతాయి అన్నమాట. మనం కొద్దిసేపటి తర్వాత దీన్ని కలుపుతూ ఉండాలి, ఎక్కడ ఆపకూడదు, మాడిపోతుంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించాను. చూసారా, ఇలా చిటపటలాడుతుంది. అక్కడక్కడ ఏమైనా గట్టిగా ఉంటే మనం కలుపుతూ ఉంటే అవి కూడా వేగిపోతాయి. ఇలా ఎగిరి పడుతుంటాయి, జాగ్రత్తగా తీసి చూడండి. మనం ఇలా ఒత్తితే అవి పగిలిపోవాలన్నమాట. అప్పటి వరకు వీటిని వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి సపరేట్ బౌల్లోకి తీసుకుందాం, ఎందుకంటే వీటిని మనము మిక్సీ జార్లో వేయము. ఇప్పుడు ఇది పూలు మఖానా అంటారండి. ఇది కూడా చాలా మంచిది. ఇది తామర గింజలు అంటారు వీటిని. ఎక్కడైనా కూడా ఇవి కూడా ఇప్పుడు చాలా దొరుకుతున్నవి, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటిని కూడా మనము ఏమీ నెయ్యి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని కూడా మీడియంలో పెట్టి. ఈ లడ్డు రోజు ఒకటి తింటే చాలా మంచిది. స్త్రీలకు ఎన్నో సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలన్నిటినీ వీటి ద్వారా మనం తీసివేయవచ్చు. మంచి కాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ ఎలాంటి వీక్నెస్ ఉన్నా కూడా, బలహీనతలు ఉన్నా కూడా దీంతో పోతుందన్నమాట. వీటిని మనం పూల్ మఖానా ఇవన్నీ ఒక దాంట్లో వేసుకుందాము. గోందు మాత్రం వేరే సపరేట్ బౌల్లో వేసుకుందాము. నేను వేసాను కానీ తర్వాత తీసాను, సపరేట్ చేశాను. ఇప్పుడు మనము హాఫ్ కప్పు బాదం తీసుకున్నాను. ఇది కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను. బాదం కూడా చాలా మంచిది కదా హెల్త్కి, అందుకే హాఫ్ కప్ తీసుకున్నాను. ఒక 35 వరకు ఉంటాయి. 35 బాదం వరకు తీసుకున్నాను. మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పొట్టు చూసారా, ఇలా బ్రౌన్ కలర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ పూల మఖానా దాంట్లో వేసేసాను. ఇప్పుడు అన్నీ ఇలాగే మనము డ్రై రోస్ట్ చేసుకొని వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసాను. వేసి మనము జీడిపప్పు వేయించుకుందాం. ఇది కూడా హాఫ్ కప్పు. ఇది ఒక 35-40 వరకు ముక్కలు ఉంటాయి. ఇది కిస్మిస్ అన్నమాట. ఇవి కూడా ఒక 35 వరకు ఉంటాయి. ఇవి నెయ్యిలో వేయించుకోవడం వల్ల ఇది బ్లాక్ ద్రాక్ష అండి. అన్నీ సమంగా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే లడ్డూలు ఎక్కువగా తీసుకోవచ్చు. నేను ఈ కొలత ప్రకారం చెప్తున్నాను మీకు. వీటిని అన్నిటిని మనం బాగా వేయించుకోవాలి. కిస్మిస్ ఉబ్బుతుంది నెయ్యిలో వేయగానే. చూసారా, ఇలా వేయించుకోవాలి. నెయ్యి వేయడం వల్ల చాలా ఆరోగ్యకరము. మనం లడ్డులలో కంపల్సరీ నెయ్యి వేయాలి కదా స్వీట్లలో. ఇలా మనము మీడియంలో పెట్టేసుకొని కొద్దిగా హై చేస్తూ వేయించుకోవాలి. చూసారా, ఇవి కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇదే బౌల్లో వేసేసుకుందాము. పూల్ మఖానా, బాదము ఒక్కొక్కటి మనము రోస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎక్కడ నెయ్యి వేయాలో అక్కడ వేస్తూ వాటిని వేపుకోవాలి. ఇది గసగసాలండి, హాఫ్ స్పూన్ ఉంటుంది. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను హాఫ్ స్పూన్ వేసాను. వీటి క్వాంటిటీకి అయితే 2 స్పూన్స్ పడుతుంది. నా దగ్గర కొద్దిగా ఉంది కాబట్టి వేసాను. 2 స్పూన్స్ వరకు వేయొచ్చు. వీటిలలో వేసేద్దాము. మనము చేసేసుకొని వేయించుకొని చిట్టపట్లాడిన తర్వాత
దాంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇదే ప్యాన్ పెట్టేసుకొని మనము వీటిని చల్లగైన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాం. ఒక గోందు తప్ప అన్నీ వేసేసేయాలి. డ్రై ఫ్రూట్స్, పూల్ మఖానా, గసగసాల ఇవన్నీ మనం మిక్సీలో వేసేసుకోవాలి. గోందు మాత్రం పక్కన పెట్టేసుకోవాలి, అది వేయకూడదు. ఇప్పుడు నేను ఖర్జూరు తీసుకున్నాను, ఇది కూడా 1/2 కప్ ఉంటుంది. గింజలు తీసేసాను. దీని ద్వారానే మనకు లడ్డు కట్టడానికి వీలవుతుంది, తడి తగులుతుంది. అలాగే బెల్లం కూడా 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువ వేసాను, తురిమి వేసాను కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా. అలాగే 4-5 లవంగాలు యాలకులు వేసాను, చిన్న ఇలాచీ అన్నమాట. వీటిని పొట్టు తీసి వేస్తున్నాను. చూడండి, ఇలా కొద్దిగా ఓపెన్ చేసి వేస్తే మనకు ఈజీగా మెదిగిపోతుంది. ఇలాచి వేయడం కూడా మంచి వాసన వస్తుంది ఈ లడ్డూకి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మనము మధ్య మధ్యలో ఆపుతూ దీన్ని మొత్తము ఇలా చేసుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. మరీ ఎక్కువ ఇది చేయకూడదు, ఇలా లడ్డు కట్టడానికి వీలుగా ఉంటుంది. మనము ఏం తడి వేయకుండానే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం అన్నీ వేసాం కదా, అదే బౌల్లో వేసేసుకుందాము. చూసారా, ఇలా తిప్పుతూ ఆగుతూ ఉంటే ఇలా అయిపోతుంది అనమాట. ఒక్కసారి కంటిన్యూగా తిప్పకూడదు, మిక్సీ వేడైపోతుంది. చూసారా, మనము ఖర్జూరు వేసాము, బెల్లం వేసాము, దాంతోనే మనకు లడ్డు కట్టడానికి వీలుగా ముద్దలాగా రావడానికి అనువుగా ఉందన్నమాట. స్పూన్తో మొత్తం ఇప్పుడు మనం తీసేసుకొని బౌల్లో వేసేసుకుందాము. పూలు మఖానాలో కూడా తడి ఉంటుంది, మనము వేయించాము కాబట్టి దాంట్లో కూడా తడి ఉంటుంది. కాబట్టి ఇలా మనకు ఏమీ తడి వేయకుండానే ఇలా అయిపోతుంది అనమాట, ముద్దగా వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మనము గోందు వేయించుకున్నాం కదా, దాన్ని కూడా వేయాలి. దాన్ని మనం మిక్సీలో వేయలేదు కదా, ఇలా అయింది. చూసారా, పాప్కార్న్ లాగా ఉబ్బిపోయింది. దీన్ని మనం ఒక బటర్ పేపర్ కానీ ఏదైనా వీలైన పేపర్లో మనం దీన్ని పొడి కొట్టుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్నది గోందు అనమాట. నేను ఇలా చపాతీ కర్రతో దీన్ని చేసేస్తున్నాను. ఇలా చేసేయాలి, ముక్కలు ముక్కలుగా చేసేయాలి. మిక్సీలో వేస్తే పేస్ట్ అయిపోతుంది. ఇది అక్కడక్కడ కనపడుతూ ఉండడానికి ఇలా చేసేసుకోవాలన్నమాట. దీన్ని మిక్సీలో వేయరు, ఇలాగే చేస్తారు దీన్ని. చూసారా, ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని ఏమన్నా గట్టిగా ఉంటే తీసివేయాలి, వేగనివి ఏమన్నా ఉంటే మనం తీసివేసుకోవచ్చు, ఎందుకంటే కొన్ని వేగవండి. ఇలా చేసేసుకొని మనము ఈ లడ్డు మిశ్రమంలో వేసేసుకుందాం. చూసారా, ఇలా. తర్వాత ఇది జైఫాల్ అండి, జాజికాయ అంటారు. కొద్దిగా చిటికెడు వేయాలి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి ఆరోగ్యకరం కూడా. ఇది వేస్తేనే మంచి లడ్డుగా మనం తింటున్నప్పుడు మన నోటికి మంచి రుచి వస్తుంది అన్నమాట. కొద్దిగా వేసుకోవాలి, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. నేను వేసాను. ఇది వేయడం వల్ల చాలా మంచి వాసన వస్తుంది, అలాగే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అన్నమాట. ఇలా మనకు ఇష్టమైన సైజులో మనం లడ్డూలు చేసుకుందాము. చిన్నగా కావాలంటే చిన్నగా, మీకు ఎలా ఇష్టం వస్తే అలా చేసుకోండి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది, రోజు ఒకటి తినాలి కాబట్టి ఈ సైజు ఉంటే సరిపోతుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చు దీన్ని. చాలా మంచి ఆరోగ్యకరమైన లడ్డు. గోందు చాలా మంచిది ఆరోగ్యానికి, అలాగే పూల్ మఖానా కూడా చాలా మంచిది అనమాట. కాబట్టి ఈ వీటి కాంబినేషన్లో ఈరోజు మీకు లడ్డు చేసి చూపిస్తున్నాను. ఇది రోజు ఒకటి మనం తిన్నామంటే ఎంతో శక్తి వస్తుంది మనకి. ఇప్పుడు నేను ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. ఒకవేళ ఇలాగే తినాలని మీకు ఇష్టం ఉంటే ఇలాగే తినొచ్చు. నేనైతే ఎండు కొబ్బరిలో ఇలా దొర్లించాను వీటిని, చూడడానికి బాగుంటాయి. కొబ్బరి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాబట్టి నేను ఇలా వీటిని కొబ్బరి పొడిలో ముంచి పెడుతున్నాను. మీకు అలాగే తినాలనిపిస్తే అలా కూడా తినేయచ్చు. ఎండు కొబ్బరి పొడి ఎక్కడైనా షాప్లో దొరుకుతుంది,
లేకపోతే మనము బ్రౌన్ పార్ట్ తీసేసి ఎండు కొబ్బరిని మిక్సీలో వేసుకున్న మనకు కొబ్బరి పొడి తయారైపోతుంది. వీటిని ఇలా దొర్లిస్తే చాలా బాగుంటుంది చూడడానికి, తినడానికి. చూసారా ఎంత బాగున్నాయి, ఎంత ఈజీగా మనం మళ్ళీ నెయ్యి వేయనవసరం లేకుండానే దాంట్లోనే మనకు లడ్డు వచ్చేసింది. నేను మళ్ళీ పైనుంచి నెయ్యి కూడా వేయలేదు, మనం వేయించేటప్పుడు నెయ్యి వేసిందే. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొక 2 స్పూన్లు వేసుకోవచ్చు, ఎక్కువగా నెయ్యి ఇష్టపడే వాళ్ళు. చూసారా ఇలా అన్నీ చేసేసి పెట్టేసుకోవాలి. మనకి ఈ క్వాంటిటీలోనే ఇన్ని లడ్డూలు అయినాయి. మీరు అయిపోతున్న కొలది మనము చేసి పెట్టుకొని రోజు ఒకటి తింటే చాలా, సాయంత్రం పూట చాలా బాగుంటుంది. మార్నింగ్ అయినా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మనకి ఎప్పుడు ఖాళీ సమయంలో తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు. చూసారా ఎన్ని లడ్డూలు అయినాయో. మీరు కూడా తప్పక ట్రై చేయండి, మీకు ఎలాగ వచ్చిందో చెప్పండి. చాలా ఆరోగ్యకరమైన లడ్డు, గోందును పూల్ మఖానా అండి, చాలా మంచిది హెల్త్కి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. లేడీస్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆరోగ్య సమస్యలు, వాటన్నిటికీ ఇది చాలా మంచి ఉపయోగకరమైనది, హెల్త్కి ఎంతో లాభదాయకమైనది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఇంట్లో తినొచ్చు, పెద్దవాళ్ళు, పిల్లలు, స్త్రీలు అందరు కూడా ఈ లడ్డును తినొచ్చు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, కొత్త వారికి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఇవి అన్నమాట గోందు, ఇవి పూల్ మఖానా. చూసారా ఎంత బాగున్నాయో లడ్డులు, మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చాలా హెల్దీకరమైన, ఆరోగ్యకరమైన లడ్డు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. పూల్ మఖానా ఇలా ఉంటుంది, గోందు ఇలా ఉంటుందన్నమాట. చూసారా దీన్ని హిందీలో డింక్ అంటారండి, గోందుని హిందీలో పూల్ మఖానా అంటారు, దీన్ని తామర గింజలు అంటారు వాటిని. చూసారా ఎంత బాగుందో లడ్డు, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ నా వీడియోస్ పంపించండి. చూసారా ఎంత బాగున్నాయో, తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.